3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ అత్తగారింటికి వస్తారు. అక్కడ కన్సీవ్ అవుతారు. ఏఎన్ఎం బుక్లో ఆమె పేరు ఎంట్రీ అవుతుంది. అంగన్వాడీ సెంటర్లో ఆమె పేరు ఎంట్రీ అవుతుంది. అది తర్వాత ఫర్దర్ నేమ్ చేంజింగ్, పుట్టింటి పేరు ఎందుకు, ఆధార్ నెంబర్లో అత్తింటి పేరులో చేంజ్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ ద్వారా సచివాలయంకి వచ్చి నేమ్ కూడా మార్చడం అంతా జరుగుతుంది. కానీ యాన్మోల్లో మిస్ మ్యాచింగ్ అనేది నాట్ మ్యాచ్డ్. అది ఆ లింకప్ డేటా నాట్ మ్యాచ్డ్లోకి వస్తుంది. ఎందుకంటే అది పుట్టింటి పేరు మీద ఉంది కాబట్టి మనం చేసిన వర్క్ నాట్ మ్యాచ్డ్లోకి వచ్చేస్తా ఆటోమేటిక్గా. అది నాట్ మ్యాచ్డ్లోకి వచ్చినప్పుడు మనం అది ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్కి లింకప్ అయిన నెంబర్ తీసుకొని ఓటీపీ తీసుకుంటే ఆబా నెంబరు ఆర్సిహెచ్ఐడి నెంబర్కి యాన్మోల్ యాప్లో ఈజీగా లింకప్ చేసుకోవడానికి స్కోప్ అనేది తెలుస్తుంది. అది డిఫికల్ట్ టాస్క్ కొంచెం ఈజీ టాస్క్గా మారటానికి కూడా కొంచెం స్కోప్ అయితే యాన్మోల్లో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంటర్ ద అబా నెంబర్ అని ఇస్తారు. అబా నెంబర్లో చెప్పలేరు గర్భవతులు. రూరల్ ఏరియాలో అబా నెంబర్లు అంటే వాళ్ళకి తెలియదు, ఆయుష్మాన్ భారత్ నెంబర్లు అంటే వాళ్ళకి తెలియదు. మనం వెళ్ళగానే చెప్పరు. ఏమీ ఇన్ఫర్మేషను డేటా మనకేం రాదు. అలాంటప్పుడు యాన్మోల్ యాప్లో క్లియర్ కట్గా యాప్లోనే డిస్ప్లే అవుతుంది అబా నెంబర్. అది ఆ అబా నెంబర్ని మనం తీసుకొని క్యాచ్ చేసుకొని మన వర్క్కి యూజ్ చేసుకోవచ్చు. అది అబా ఐడి క్రియేషను ఆల్రెడీ ఏఎన్సీని నమోదు చేసాము. నమోదు చేసి ఆర్సిహెచ్ఐడి నెంబరు 1280 నెంబరు క్రియేట్ అయింది ఆర్సిహెచ్ పోర్టల్లో. దాన్ని లింకప్ చేయటము యాన్మోల్లో కూడా చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. యాన్మోల్ యాప్ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఆధార్ నెంబరుకి మొబైల్ నెంబర్కి అందరికీ ఆల్మోస్ట్ 70% పీపుల్కి లింకప్ అయింది. ఏ నెంబర్కి ఓటీపీ వస్తుంది అవగాహన అనేది కలిగించి వాళ్ళకి దగ్గర ఓటీపీ తీసుకోవటం, అది ట్యాకిల్గా ఓటీపీ తీసుకొని లింకప్ చేయటం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాస్క్. అది యాన్మోల్లో కూడా అబా ఆయుష్మాన్ భారత్ నంబరు ఆర్సిహెచ్ఐడి నెంబర్కి లింకప్ చేయటం అనేది ఒక సింపుల్ టాస్క్. అది చాలా సింపుల్ వర్షన్లో ముగిచ్చేయటానికి స్కోప్ ఉంది. జస్ట్ ఇన్ఫర్మేషను వాళ్ళ దగ్గర తీసుకోవటం అనేది ఒక ముఖ్యమైన పాయింట్. ఏఎన్సీ దగ్గర నుంచి ఓటీపీ ఇన్ఫర్మేషను తీసుకోవటం అది జాగ్రత్తగా తీసుకోవాలి ఫీల్డ్లో. అప్పుడు అబా లింక్ క్రియేట్ అవుతుంది. అబా ఆల్రెడీ లింక్ అయిన అబా ఐడిని యాన్మోల్లో చూడవచ్చు. మనకి యాన్మోల్ యాప్లో పొందుపరిచిన యాన్మోల్ యాప్లో అబా లింకప్లోకి వెళ్ళినప్పుడు బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి వెరిఫై డేటా నొక్కినప్పుడు టచ్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది.
డిస్ప్లే అయినప్పుడు కొంతమందికి ఆల్రెడీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ క్రియేట్ అయింది అబా నెంబరు, ఆల్రెడీ నా అబా నెంబర్ క్రియేట్ అయింది, అది కూడా యాన్మోలో డిస్ప్లే అవుతుంది నెంబరు. అప్పుడు ఆ నెంబర్ని మనం తర్వాత ఆ నెంబర్ని నోట్ చేసుకొని ఆ నేమ్కి నెక్స్ట్ ఫర్దర్ లింకప్లోకి యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అది క్రియేట్ లింక్ ఏఎన్సి అబా నెంబరు చెప్తారా? మీకు ఆల్రెడీ అబా సర్వే అయిపోయింది. మదర్ హౌస్లో అబా నెంబర్ క్రియేట్ అయింది. అబా నెంబర్ చెప్తారా అంటే చెప్పలేరు. ఏఎన్సీలు వాళ్ళ ప్రెగ్నెన్సీని టాలరేట్ చేస్తా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అది రూరల్లో చేసే ఏఎన్ఎమ్స్కి చాలా రూరల్లో వర్క్ చేసే ఏఎన్ఎమ్స్కి చాలా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టాస్క్ వాళ్ళ అబా నెంబర్ క్రియేట్ చేస్తారు, ప్రీవియస్ చేస్తే అది వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ దగ్గర తీసుకోవటం, నంబర్స్ ఓటీపీలు తీసుకోవటం రూరల్లో చేసే ఏఎన్ఎమ్స్కి చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. అది తీసుకున్నప్పుడు డెడ్ ఈజీ అవుతుంది. తీసుకోవటం రూరల్లో చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. ఆ డిఫికల్ట్ టాస్క్ని ఇన్ఫర్మేషన్ సేకరించటమే ఒకటి. ఇన్ఫర్మేషన్ సేకరించటం, పేపర్స్ కొని పెట్టుకొని గబా పెన్నులు పేపర్స్ పెట్టుకొని ఆ నేము మదర్ హౌస్లో ఆ సర్నేము, ఇక్కడ అత్త ఇంట్లో ఒక సర్నేమ్ వస్తుంది. ఆ సర్నేము ఈ సర్నేము 2 సర్నేముల్ని మనం ఏఎన్ఎం కొంచెం ఓపిక్గా పేపర్స్లో రాయాలి. రాస్తేనే గుర్తుంటుంది మైండ్లో, రాయినప్పుడు గుర్తుండదు. అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాలి. అంటే అత్తగారి ఇంటికి సర్నేమ్ ఏమొస్తుంది, అమ్మగారింటి సర్నేమ్ ఏమొస్తుంది అనేది ఒక రఫ్ పేపర్లో రాసుకోవాలన్నమాట. రాసుకుంటేనే అవగాహన వస్తుంది, అది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మనం చేయగలం అనేది, లేకపోతే లేదన్నమాట. అట్లా ఈ ఓటీపీలు అబా నెంబర్లు ఆ పేరుకి ఉన్నాయా లేవా అని అప్పటికప్పుడు పేపర్స్ని యూజ్ చేసుకొని రికార్డులు కాకుండా అనదర్ పేపర్స్ యూజ్ చేసుకొని వర్క్ చేసుకుంటే ఆ డిఫికల్ట్నెస్ తగ్గుతుంది. అది నేను చెప్పేది అంతే. డిఫికల్ట్నెస్ తగ్గాలి అంటే 2 సర్నేములు ఉంటాయి. అంటే ప్రీవియస్ అమ్మగారింట్లో ఉన్న ఇంటి పేరు మీద ఆధార్ కార్డు ఉంటే ఆ ఆధార్ కార్డు బేస్ చేసుకొని అబా నెంబర్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఇక్కడ మ్యారేజ్ అవుతుంది, 3 years తర్వాత